ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ఢిల్లీలో జరిగినటువంటి నీట్ ఉద్యమం తర్వాత ఇప్పుడు అందరూ కూడా సీజేపీ పార్టీ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి రాజీనామా తర్వాత సీజేపీ పార్టీపై బీజేపీ నాయకులందరూ కూడా ఒక్కసారిగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సినీ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీద ఆమె ఒక రేంజ్లో తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. ఏమన్నారంటే తాను ఒక విద్యార్థిగా ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారని, తన ఏజ్ 28 సంవత్సరాలని గూగుల్లో చాలా స్పష్టంగా చూపిస్తుంటే స్టూడెంట్గా పోల్చుకోవడం ఏమాత్రం సరికాదంటూ ఆమె ఘాటు విమర్శలు చేశారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి విజయ్ గారు. బీజేపీ వర్సెస్ సీజేపీగా మారుతుందా సినారియో ఒక రకంగా చూస్తే? ఖచ్చితంగా. ఎందుకంటే చాలా పెద్ద దెబ్బ. 2014 సంవత్సరంలో అధికారంలో వచ్చిన బీజేపీ అప్రత్యాసంగా 2026 వరకు ఎటువంటి ఇంత పెద్ద రీతిలో ఆందోళన ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు. 3 ఎలక్షన్స్ ఎదుర్కొంది. చాలా చాలా ప్రొటెస్టులు అవి ఇవి చూసింది. కానీ ఒక పెద్ద చెంపపట్టు, ఒక పెద్ద ఉద్యమం. అంటే దీంట్లో ఎందుకంటే ఒక నాయకుడు లేడు, నాయకత్వం లేదు, కేడర్ లేదు, ప్లాన్డ్ కాదు, ఆర్గనైజ్డ్ కాదు, ఫండెడ్ కాదు. సో ఇది ఒక నిజమైన ఉద్యమం. ఇది చూసి ఒక్కసారి కూడా వణుకు పుట్టింది బీజేపీకి. ఎందుకంటే అందులో నిర్మమాటంగా మనం చూస్తుంటే ఈరోజు ఎంపీల వ్యాఖ్యలు అయితే నటి కంగనా రనౌత్ మరియు ఎంపీ అయిన బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు చూస్తే మనము అది మనకు అర్థం. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా విరుచుకుపడ్డారు. బీజేపీకి సంబంధించిన చాలా మంది కూడా. ఎందుకంటే ఇది అంతర్లీనంగా భారతదేశంలో అదే గత 12 సంవత్సరాలుగా ఎదురులేదంటూ ముందుకెళ్తున్న భారతీయ జనతా పార్టీకి ఒకసారిగా ఒక పెద్ద అడ్డంకి వచ్చింది. ఈ అడ్డంకిని ఎలా దాటుకోవాలో వాళ్ళ దగ్గర ప్లాన్ లేదు. ఇప్పటి వరకు రాష్ట్రాల్లో ఉండే ప్రతిపక్షాలను ఎలా హ్యాండిల్ చేయాలి, అలాంటి ఉద్యమాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, లేదా మందిర్ పాలిటిక్స్ ఎలా చేయాలి, రకరకాల విధానాల్లో బీజేపీ కొంచెం ఆరితేరిండొచ్చు. కానీ ఇది నిజమైన రాజకీయ ఉద్యమం కాకుండా ఒక విద్యార్థుల్లో చైతన్యం కలిగిన ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇక ముందు రాన్న 2-3 సమస్యలు మాట్లాడుతున్నారు. E20 అనేది కూడా ఒక పెద్ద సమస్య. అది కూడా ఒక ఎటువంటి ప్రజలకు ఆప్షన్ లేకుండా రుద్దేశారు బలవంతంగా అనే ఒకటి. రిజర్వేషన్ హటావ్ అంటూ ఇంకోటి కూడా రాబోతుంది. సో ఇలా మరిన్ని ఉద్యమాలు రాబోతున్నాయి. చాలా సైలెంట్ గా విద్యార్థులు అంటే ఒకటండి విజయ్ గారు. విద్యార్థులకు వచ్చిన గొప్పతనం ఎందుకు మనం చూసామంటే, నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను తర్వాత. విద్యార్థులు మాత్రమే ఉద్యమంలో పాల్గొంటారండి. ఆ విద్యార్థి ఇంటికి వచ్చిన తర్వాత వాడి భవిష్యత్తును తల్లిదండ్రులు కూడా చూస్తారు. అంటే విద్యార్థులతో వారు కూడా మమేకమవుతారు. సో కాబట్టి ఎందుకు ఇంత పెద్దన ఇది హిట్ అయింది అంటే కనుక విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలు దూరంగా ఎక్కడో ఉండి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా ఏ రాజకీయ ప్రేరేపణ లేకుండా కేవలం తమ హక్కుల కోసం పోరాడుతున్న వీళ్ళందరూ కూడా మనం మద్దతుగా ఉండాలి అని అందరూ కూడా కోరుకున్నారు. వీళ్ళు ఏది కూడా రాజకీయ మోటివ్ లేకుండా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఎంపీ కావాలి, ఫలానా ఓటర్స్, సెక్షన్ ఆఫ్ ఓటర్స్, దళిత్ ఓటర్స్ అని, మందిర్ పాలిటిక్స్ అని ఏమీ లేకుండా కేవలం మంచి కోసం పోరాడుతున్న వీళ్ళందరికీ కూడా అందరు చేయూతనిచ్చారు. ఇది రేపొద్దున ఎలా టర్న్అవుట్ కాబోతుంది, ఈ బీజేపీ ఇందులో చేస్తున్న వ్యతిరేక పాలిటిక్స్ ప్రతిపక్షాలకు ఇదేమన్నా కూడా ఆయుధం లాగా మారబోతున్నాయంటూ బీజేపీ మేల్కొనింది. బట్ కాకపోతే ప్రతిపక్షాలు ఫెయిల్యూరే చూస్తే కానీ ఇప్పుడు అల్టిమేట్ గా ఏంటంటే బీజేపీని విమర్శిస్తూ పోతుంటే ఆల్టర్నేట్ పాలిటిక్స్ కి ఆటోమేటిక్ గా బలం పెరుగుతుందండి. అంటే ఇది నాట్ ఓన్లీ బీజేపీ ఎన్డీఏ, ఇది ఒక రకంగా చెప్పాలంటే విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఒక పెద్ద దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే సో ఆ స్థానాన్ని ఇప్పుడు సీజేపీ ఏమన్నా భవిష్యత్తులో ఆక్యుపై చేసే అవకాశం ఉందంటారా? అట్లీస్ట్ ఢిల్లీ స్టేట్ వరకు చూస్తే సీజేపీ అంటే చెప్పాను కదండి ముందే, ఒక కేడర్ కానీ ఒక రకమైన ఫౌండేషన్ లేదంటే రాజకీయాలకు ఒక రకమైన పునాది అవసరం. అంటే కనీసం రేపు వ్యవస్థగా నిలబడి ఒక రాజకీయ పార్టీగా నిలబడి పోటీ చేసి ప్రజల మన్ననలు పొందాలంటే ఒక రకమైన స్ట్రక్చర్ అవసరం. అదే స్ట్రక్చర్ ఉందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు సీజేపీ ఒక రాజకీయ అవతారం ఎత్తే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఎత్తితే ఇంత మద్దతు అయితే రాకపోవచ్చు. బట్ ఫ్యూచర్ కానీ వాళ్ళైతే సీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో ఆల్రెడీ చెప్పారు ఏమని, సో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు అన్నారు. కానీ చెప్పలేము, ఇప్పటికిప్పుడు చెప్పినా కూడా భవిష్యత్తులో యూత్ నుంచి వస్తున్న డిమాండ్ కావచ్చు, పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్ కావచ్చు, అట్లా కూడా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చూస్తే సో పునాదులు కూడా అలాగే స్టార్ట్ అయ్యి అనుకోవచ్చు. అంతేనంటారా? 100% మీరు చెప్పారు. లోక్ సత్తా లాంటి పార్టీ ఒక ఉద్యమ సంస్థగా మొదలైంది. ఆమ్ ఆద్మీ కూడా ఒక ఫౌండేషన్ గా కూడా యాంటీ కరప్షన్, ఇండియా అగైన్స్ట్ కరప్షన్ IAC అంటూ ఒక ఫౌండేషన్ గా స్టార్ట్ అయ్యి తర్వాత రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. అదే నేను చెప్పాను,
ఈ రోజు ఇది ఒక అనుబంధ సంస్థగా వర్క్ చేయొచ్చు, ప్రధానంగా ఏదైనా పెద్ద రాజకీయ పార్టీ కానీ లేదా విపక్షాలకు అనుబంధ సంస్థగా ఉంటుంది. కాకపోతే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ గవర్నమెంట్ అది ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడుండే పాలక పక్షం ఇది మంచిది కాదు, వీళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు అంటే ఆల్టర్నేటివ్ వైపే చూసుకుంటేనే ప్రజలకు ఒక సంకేతం. ఆల్టర్నేటివ్ కూడా బాగాలేదని ఈరోజు బీజేపీ ఏం చెప్పట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒక మొనోపలికి వెళ్ళిపోతున్నారు, ప్రజలను ఏమాత్రం కన్సల్ట్ కాకుండా రుద్దేస్తున్నారు. ఈ20 లాంటి చర్య చూసుకుంటే సో వీటికి మీకు ఎవరు ఎదురు లేదనుకుంటున్నారు. ఎందుకంటే ఒకనొక టైంలో అండి 2/3 మెజారిటీ వైపు బీజేపీ ఫోకస్ చేసింది. 2/3 మెజారిటీ తీసుకొచ్చి రాజ్యాంగంలో ఎటువంటి మార్పులైనా చేసుకోవచ్చు 2/3 మెజారిటీ ఉంటే అంటూ ఉన్న తరుణంలో 2024 లో బ్రేక్ పడ్డాయి. దాదాపు 60 నుంచి 70 సీట్లు కోల్పోవడమే బీజేపీకి ఒక చెంపపెట్టు. దాంతో పాటు ఈ ఉద్యమం ఏదైతే జరుగుతుందో బీజేపీని ఒక రకంగా బీజేపీని పెంచి పోషింది అనుకోవాలండి. ఎందుకంటే ఇది ఆదిలోనే దీని వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు. ఇంత పెద్ద రాజకీయ పార్టీ ఇంత చిన్న సమస్యని చిన్నగా సాల్వ్ చేసుకున్న సమస్యని ఈ రోజు అతి పెద్దగా తెచ్చుకోయింది. మరి ఇప్పుడు దీని మీద పొండు మీద కారం జరిగినట్టు బీజేపీ మీద విమర్శలు చేస్తే అది ఎవరు కూడా సామాన్య మానవులు ఏ ఒక్కరు కూడా అంటే ఆ ఉద్యమం అయిన తర్వాత కేంద్ర మంత్రి రాజీనామాని టార్గెట్ గా దిగినటువంటి మొత్తం సిజేపీ కానీ యూత్ అంతా జనజీ అంతా కూడా అది సక్సెస్ అయిపోయింది. వాళ్ళు అనుకున్నటువంటి రీజన్ కూడా వాళ్ళు రీచ్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళు ఎంపీలు బీజేపీ మీద విమర్శలు చేస్తున్నారంటే భవిష్యత్తులో ఆ ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఆ డౌట్ ఏమన్నా ఉండొచ్చా పార్టీ లేదండి. మీరు చూస్తే ఆ రోజు ఈ ఉద్యమం ఏదైతే ఉందో ప్రొటెస్ట్ ని కాల్ ఆఫ్ చేసినప్పుడు క్లియర్ గా ప్రభుత్వమే మీరు 30 days టైంలో మరొక మీటింగ్ పెట్టి ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ అని చెప్పేసి నందన్ నీలేకన్ కమిటీతో ఒక కమిటీ వేయడం అంటే దీనికి కొనసాగింపు ఉందండి. ఇది ఓన్లీ ఒక లీగ్ సంబంధించిన రిజైనేషనే కాదు, ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్. సో వీటిని తీసుకోవడం తర్వాత ఈ ప్రొటెస్ట్ లో ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో పాల్గొన్నారో విద్యార్థులు కానీ యువకులు కానీ వీరందరి మీద నిర్బంధంగా ఏ చిన్న కేసులు కూడా ఉండకూడదు. రెండు కూడా క్లియర్ గా వచ్చింది మాత్రమే ఇది కంప్లీట్ గా క్లోజ్ అయినట్టు అన్నట్టు ప్రకటించారు. అది మనం చూస్తాం. కాకపోతే ఇక్కడ చర్చ ఏంటంటే సిజేపీ ఎదుగుతుందా, సిజేపీ బీజేపీకి మీరు అంటున్నట్టు ఒక పెద్ద ఏమంటారు గొడ్డల్లాగా తయారై రేపు పొద్దున ఎలక్షన్స్ లో ఇది మనకు ఒక థ్రెట్ లాగా మారే అవకాశం ఉందా అనేది ఖచ్చితంగా బీజేపీ ఈ రోజు అంచనా వేయలేకుండా. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే బీజేపీ ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం సాధారణ బీజేపీ కార్యకర్తలు, అంటే ఇంట్లో విద్యార్థుల బీజేపీ కార్యకర్తలు కూడా అరే ఎక్కడో ఇది కరెక్ట్ చేయట్లేదు పార్టీ, ఎందుకు ఇది కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదు అని సాధారణ బీజేపీ స్థాయి వారు కూడా అంటే కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ సపోర్టర్స్ వాళ్ళు మాత్రం ప్రతి బ్లైండ్ గా సపోర్ట్ చేసే వాళ్ళు తప్ప మిగతా రేషనల్ గా ఆలోచించే బీజేపీ సపోర్టర్స్ కూడా అవును ఇక్కడ ఎక్కడో తీసుకోవాల్సింది అకౌంటబిలిటీ మిస్ అవుతుంది. ఈ20 కూడా చాలా బలవంతంగా రుద్దారు. దాని డైరెక్ట్ బెనిఫిషియరీ ఎవరు కూడా కనపడుతున్నాడు అందరికి కూడా కళ్ళెదురుగా. అలాగే ప్రశాంత్ గారు కంగనా రనౌత్ గారు ఆమె మాట్లాడుతూ చాలా స్ట్రైట్ గా ఆమె ఘాటుగా విమర్శలు చేస్తుంది. ఎవరైతే ఈ సౌరవ్ దాస్ కు సంబంధించినటువంటి బీజేపీ లీడర్ అనొచ్చు, లేదంటే ఆ ప్రతినిధి అనొచ్చు, అధికార ప్రతినిధి మీద. సో ఈ వయసులో ఇప్పుడు నీకున్నటువంటి ఈ వయసులో నాకు దాదాపు 2 అవార్డ్స్ నేను సాధించాను, నువ్వేం సాధించావు, రెచ్చగొట్టడం తప్ప అని స్ట్రైట్ గా విమర్శ చేస్తుంది. అంటే ఇంత స్థాయిలో విరుచుకుపడడానికి ఏంటి రీజన్? సో సాధించడం అంటే రివార్డు సాధించాలి ఆ వయసులో అంటే బహుశా నరేంద్ర మోడీ గారు ఆ వయసులో ఏం సాధించారో నాకు తెలియదండి. అంటే ఇప్పుడు కంగనా రనౌత్ గారి వయసు నరేంద్ర మోడీ గారు అప్పుడు ఏం చేశారు, ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఏం చదువుకున్నారు అనేది కొలమానం కాదండి. రాజకీయం అనేది ప్రజాస్వామ్యంలో ఎటువంటి ఇది లేకుండా. కాకపోతే విద్యార్థులు కంగనా రనౌత్ గారు తెలియాల్సింది ఏంటంటే 21లో చదువు అయిపోరండి. చదువుకునే వాళ్ళు నిరంతరం చదువుతూనే ఉంటారు, యూనివర్సిటీలో అభ్యసిస్తుంటారు. పిహెచ్డీ చేసే వాళ్ళ వయసు 32-33 వరకు చేరుకుంటుంది. పీజీలు డబుల్ పీజీలు చేసే వాళ్ళు యూనివర్సిటీలో అధ్యాపక మార్గం ఎన్నుకునే వాళ్ళు 30-35 ఏళ్ళు చదువుతుంటారు. మీరు ఒక డాక్టర్ చదివి తీసుకుంటే డాక్టర్ లో డబుల్ పీజీ అయిపోయేసరికి 35,000-32,000 వయసు వస్తుంది. కాబట్టి ఈ 28 ఏళ్ళకి ఏం చదువుకోవడం అనేది ఒక ఫులిష్ థాట్ అండి. అది కంగనా రనౌత్ గారు ఎందుకు గ్రహించట్లేదు. ఇంకోటి ఏంటంటే అసలైన సమస్యను వదిలేసి ఇప్పుడు ఈ రోజు మొత్తం దేశం మొత్తం కూడా ఒక రకమైన ఉద్యమంలో ముందుకు పోతుంటే నువ్వు ఏం చదువుకున్నావు, నీ క్వాలిఫికేషన్ అంటూ వ్యక్తుల హననం, వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము ఇది బీజేపీకి కొత్త ఏం కాదండి. దీన్ని ప్రశ్నించి బ్యాక్ ఫుట్ లో పెట్టుకుని అనుకుంటున్నాను కానీ కాకపోతే అది తిరిగి వాళ్ళ మీదకే బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎవరు కూడా హర్షించారు విజయ్ గారు. ఇప్పుడు ఇండివిజువల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వీళ్ళకి ఒక పొలిటికల్ మోటివ్ లేదు. ఒక పార్టీకి కొమ్ము గాయడమో లేకపోతే ఒక పార్టీకి అనుబంధం ఎక్కడైనా మనకు సింబల్ గా కనపడింటే మనకు ఖచ్చితంగా కూడా ఇది ఏదో. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే సిజేపీ ముసుగులో చాలా విద్రోహ శక్తులు కూడా
ఈ ఉద్యమంలో ఎంటర్ అయ్యాయి. అలాగే ఉద్యమం పక్కదారి బట్టి చాలా మంది విద్యార్థులను బలి తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా పక్కా స్కెచ్ వేశారు. అందుకోసమే బీజేపీ తలపింది. అందుకే రాజీనామా చేయించిందనేది అంతర్గతంగా కొంతమంది బీజేపీ నాయకులు బయట చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఇదేనా కొద్దిమంది ఆరోపిస్తున్నట్టు అంతర్జాతీయ అరాచక సంస్థలు లేదా అరాచక వ్యక్తులు, అరాచక శక్తులు దీని వెనక నడిపించాయంటే కూడా బీజేపీ ఫెయిల్యూర్ అయింది. అంటే మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వము ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వేరే దేశం నుంచో లేకపోతే వేరే జాతీయాల నుంచో వచ్చిన వాళ్ళు దీన్ని ఫండ్ చేసి మేనేజ్ చేసి సక్సెస్ చేశారంటే అది ఇంకా పెద్ద ఫెయిల్యూర్ అండి. దేశ ప్రభుత్వానికి ఆ చిన్నగా కాదు, పెద్దది. ఒకటి రెండు శక్తులు ఎక్కడైనా ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారండి. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళందరూ నేను చూశాను. చాలా మటుకు సోషల్ మీడియా రీల్స్ వస్తుంటాయి. ఒకరిద్దరు ఏం చదువుకున్నావు, నువ్వు చదువుకున్నావా, నీకెందుకు బీజేపీ అంటూ చాలా మంది అడగడం నేను చూశాను. అది కాకపోతే ఇక్కడ ఒకటి ఇద్దరు ఉన్నది ఉంటారు. కాకపోతే ఇది ప్రజా మూమెంట్ అంటే నేను విద్యార్థుల కంటే కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చారు. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు వచ్చారు, ఉద్యోగ సంస్థల నుంచి వచ్చారు, చాలా మంది ఫుల్ గా సపోర్ట్ ఇచ్చారు. ఒకరిద్దరు శక్తుల్ని పట్టుకొని మీరు మాట్లాడి ఇది ఉందంటే మీకు ఏదన్నా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్, పర్టికులర్ పర్సన్ దీన్ని సపోర్ట్ చేస్తున్నాడు, ఫండ్ చేస్తున్నాడు, ఆధారం ఉంటే చూపించండి. మీ దగ్గర రా ఉంది, మీ దగ్గర సిపిఐ ఉంది, మీ దగ్గర మొత్తం ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ, న్యాయం, మీ దగ్గర మొత్తం దేశంలో అధికారం మొత్తం మీ దగ్గర పెట్టుకొని ఇది ఏదో అనవసరంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తే తిరిగి ఆరోగ్యానికి వస్తాయి. స్ట్రైట్ గా ఒక మాట చెప్పండి ప్రశాంత్ గారు, చివరిగా కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు కాక్రోచ్ చూసి కమలం భయపడుతుంది అంతేనా? 100% భయపడుతుందండి. వారి యొక్క రాజకీయ బీటలు అంటే పునాదులు అయితే ఖచ్చితంగా షేక్ అయినవి. అది నిజంగా పడిపోయే దశకు చేరుకుంటుందా లేదా వాళ్ళు రివైవ్ చేసుకుంటారా? ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ సవరించుకొని ప్రతిపక్షాలను సిజేపీని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నా ఆ రోజున మనం చూడాలి. కాకపోతే ఈ రోజు ఇంకొకటి కూడా అండి విజయ్ గారు, నిజమైన మీడియా ఛానల్స్ కూడా బయటకు వచ్చాయి. అంటే ఉన్నది ఉన్నట్టు చూపించే ఛానల్స్ ప్రజలు ఎత్తుక్కుంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ లో ఎప్పుడో అమ్ముడుపోయిన జర్నలిజం, రాజకీయం దూరం పెట్టేస్తారు ప్రజలు. అది 100% నాకు కనపడిపోతుంది. ఎవరు చూడట్లేదు. సోషల్ మీడియానే ప్రధాన పాత్ర పోషించింది ఉద్యమంలో. 100% సోషల్ మీడియా నిజమైన అంటే ఇప్పుడు న్యూస్ కంటెంట్ ఉన్నట్టు చూపించిన వాళ్ళందరినీ చూశారు. ఓకే, అలా కాకుండా ఒక కొమ్ము కాసే రాజకీయ శక్తులు కానీ జర్నలిజం కూడా ఈ బుక్ కూడా బయట అంటే కంప్లీట్ గా దూరం పెట్టారు. అది మీరు టీఆర్పీ రేటింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. రైట్ అండి, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా భవిష్యత్తులో బీజేపీ వల్ల ప్రమాదం పొంచి ఉందా, అందుకోసమే ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ముఖ్య నాయకులందరూ కూడా బీజేపీపై ఆ స్థాయిలో విమర్శలు చేస్తున్నారంటే ఆయన కూడా అవునని అంటున్నారు. సో ఇప్పటికైనా కూడా బీజేపీ అంతర్గతంగా జరగబోతున్నటువంటి పరిణామాలను బేరీజు వేసుకొని ఒక రకమైనటువంటి నిర్ణయానికి రాకపోతే భవిష్యత్తులో బీజేపీ నాయకులే బీజేపీని ఒక రాజకీయ పార్టీగా మార్చే అవకాశం కూడా లేకపోలేదు అనేది ఆయన అభిప్రాయం.